పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యాదవ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. తిరుమల లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ముక్కు నేలకు రాసి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిబిఐ సిట్ ఛార్జ్ షీట్తో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనె కలవలేదనే వాస్తవాలు బయటకొచ్చాయని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. రెండోసారి తణుకులో ఓడిపోయాను, అందరి వాడిగా గెలిచానని చెప్పారు. యాదవ్ జాతి ఎంతో వరకు ఎన్నో రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా అయ్యారు. కానీ మళ్ళీ కొన్ని కారణాల చేత వెనకడిగేసినా మళ్ళీ 4 అడుగులు ముందుకేస్తారు మనోళ్ళు అని చెప్పి అలాగే మరి ఇవాళ నేను సింగిల్ గా పోరాటం చేస్తున్నాను. ఇన్ని అభాండాలు వేశాను. టీడీఆర్ కారుమూరి నాగేశ్వరరావు 800 కోట్లు, 1000 కోట్లు సివిల్ సప్లైలో, అన్ని టీవీలు కోడే కూసి. ఇక తెలుగుదేశం పార్టీ రాగానే కారుమూరి జైల్లో వేసేస్తాను. మరి వేయచ్చు కదా, వేయలేదే, తెప్పించుకున్నారు ఫైలు. ఇంతకీ అక్కడ టీడీఆర్ జరిగింది 26 ఎకరాల చెల్లది, అందులో చౌదరిసే. వాళ్ళు నాకు ఎందుకు ఇస్తారు? మీ పొలం అమ్ముకుంటే నాకు ఇస్తారా? మీ ఆస్తి అమ్ముకుంటే నాకు ఇస్తారా? ఇంతకీ 26 ఎకరాలు కూడా టీడీఆర్ అమ్మితే 80 కోట్లు, నాకు 800 కోట్లు అని చెప్పారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా తెల్లమోహం వేశారు. 800 కోట్లు అని చెప్పి కనీసం 200 కోట్లన్నా తిరుపతి 800 కోట్లన్నా పర్వాలేదండి. ఆ రకంగా ఎంత బురద జిమ్మాలో అంత బురద జిమ్మారు. ఇవాళ ఏళ్లతోటి పచ్చగట్టి వేసినట్టు వేసేస్తున్నారు. ప్రజలు అల్లాడిపోతున్నారు. మళ్ళీ రాబోయే రోజులు మంచియే, మళ్ళీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పి సందర్భంగా యాదవ్ జాతి ఎంతో వరకు ఎన్నో రాష్ట్రాలు